హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇనాథెంటిక్ కంటెంట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అంటే అసలు ఛానల్ డిలీట్ చేయాలా ఇది? లేదంటే ఇదే ఛానల్ కంటిన్యూ చేయాలా? అసలు ఈ ఛానల్స్ ఎప్పటికైనా మానిటైజేషన్ అవుతాయా? ఇలాంటి డౌట్స్ కామన్‌గా అడుగుతున్నారు. అండ్ వీటిల్లో కొన్ని చెప్పాల్సినవి ఉంటున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అందుకే సరే ఒక వీడియో చేద్దామని చెప్పి ఇది ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యి చేస్తున్న వీడియో అనమాట. ముందు నుంచి నాకైతే ప్లాన్ లేదు. అంటే వరుసగా చెప్తూనే ఉన్నాను ఇన్ని రోజుల నుంచి. బట్ సేమ్ క్వెషన్ రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ కొన్ని ఫాలో అవ్వాల్సినవి ఉన్నాయి మళ్ళీ వాటిల్లో గూడా. అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తాను. నిజం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుంది అసలు అయి చూస్తుంటే అన్నన్ని మెసేజ్‌లు, అన్నన్ని ఇనాథెంటిక్‌లు. ఇంకా నేను చూసేది ఓన్లీ వాట్సాప్‌లోనే చూస్తున్నాను. ఆ వాట్సాప్‌లోనే అన్నొస్తున్నాయి. మెసెంజర్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఎంతమంది పెడుతున్నారో నాకు కూడా తెలీదు. ఎందుకంటే అది ఇన్‌స్టాగ్రామ్ పోయింది అసలు నాది. మేము మెసేజెస్ పెడుతున్నాం మీరు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు చాలామంది. అక్కడ పెడుతూ ఉండుంటారు. మెసెంజర్‌లో పెడుతున్నారు. మెయిల్స్ చేస్తున్నారు. ఇన్నిటిల్లో నాకు ఇవైతే వస్తున్నాయన్నమాట మెసేజెస్ ఇనాథెంటిక్ కంటెంట్ అని చెప్పి. కానీ నేను ఆ 2 చోట్ల ఎక్కడ రిప్లై ఇవ్వట్లా. అక్కడ ఒకసారి రిప్లై ఇస్తే మళ్ళీ అక్కడే మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా! ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పలానా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది అని చెప్పి. ఆఫ్‌కోర్స్ నేనేం చేయలేను అక్కడ. మీరు కాంటాక్ట్ అయినా కూడా నేను మీకు ఏదన్నా ఒక సలహా ఇవ్వగలను తప్ప, మీ ఛానల్ ఇష్యూ అయితే నేనేం రిజాల్వ్ చేయలేను. అయితే ఇక్కడ ఈ ఫాలో అవ్వాల్సినవి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎక్కువ మంది అడుగుతున్న క్వెషన్ అసలు ఈ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవుతదా మళ్ళీ? మేము ఈ ఛానల్ డిలీట్ చేసి వేరే ఛానల్ పెట్టుకోవాలా? అనేది ఎక్కువ మందికున్న డౌట్ అనమాట. ఇక్కడ మనకి యూట్యూబ్‌లో వచ్చిన రూల్స్ అన్నిటి ప్రకారం చూసుకుంటే గనక, మీరు రిజాల్వ్ అవ్వకుండా, ఈ ఛానల్‌లో ఉన్న ఇష్యూ రిజాల్వ్ అవ్వకుండా మీరు ఇంకో ఛానల్ పెట్టడానికైతే లేదు. మీకు క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు చూడండి అక్కడ. మన ఎర్న్ ఆప్షన్‌లోనే ఉంటది. ఐ మీన్ మీకు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు, ఈ ఇష్యూ రిజాల్వ్ అయితేనే మీరు ఇంకో ఛానల్ పెట్టడానికి ఉంటది. లేదా మీరు ఏ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఆ ఛానల్స్‌కి కూడా మానిటైజేషన్ పోతది అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. నాకు గనక స్క్రీన్ ఏమైనా దొరికితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను పక్కన చూడండి. సో, అదేంటి దాని అర్థం? మీరు ఈ ఛానల్‌లో ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు మీరు ఇంకో ఛానల్ పెట్టడానికి లేదు అనేసి అర్థం. రిజాల్వ్ అవ్వకుండా వాళ్ళకి పెట్టారు అని అదే నేను పెట్టానని వాళ్ళకి ఎట్లా తెలుస్తదని మీరు అనుకోవచ్చు. చెప్తాను దాన్ని మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ ఇష్యూ సంగతి తీసుకుంటే మీరు గనక ఇనాథెంటిక్ అని వచ్చిన తర్వాత అసలు మానిటైజేషన్ అవ్వద్దంటే అవుతది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగిందంటే, ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అన్నిటికి కూడా రీయూజ్డ్ అని వచ్చేదనమాట. ఒకవేళ వచ్చిన ఇష్యూ రాకపోతే కంటిన్యూ అయిపోయేది. ఒకవేళ వచ్చినా కూడా రీయూజ్డ్ అని వచ్చేదనమాట. రీయూజ్డ్ అని వచ్చి మనం అపీల్ చేస్తే కనుక, ఎందుకంటే అవన్నీ ఓన్గా క్రియేట్ చేస్తున్న వీడియోస్ కదా! ఏఐ వీడియోస్ అవనివ్వండి, లేదా ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అవనివ్వండి, లేదా టెక్స్ట్తో వాయిస్ ఓవర్ అవనివ్వండి, ఇవి ఏవైనా కూడా ఓన్గా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రియేటర్స్ ఓన్గా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, ఐ మీన్ ఎడిటింగ్ అదంతా క్లియర్గా చూపిస్తే అయిపోయింది మానిటైజేషన్. అదొక లూప్ హోల్ అనమాట. రీయూజ్డ్ విషయంలో అదొక లూప్ హోల్. ఎందుకు అంటే యాక్చువల్గా అపీల్ అనేది ఎవరి ఛానల్కి వాళ్ళు చేయాలి. అపీల్ అంటే అది కరెక్ట్ పద్ధతి, కరెక్ట్ రూల్ కూడా. కానీ చాలామంది ఏం చేశారంటే టెక్ ఛానల్స్ వాళ్ళతోనే అపీల్స్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, నేను ఎవ్వరికీ అపీల్ చేయను అసలు. చేయకూడదు కూడా అట్లా. ఎందుకంటే ఎవరి ఛానల్‌కి వాళ్ళే చేసుకోవాలి అపీల్. అది కరెక్ట్ పద్ధతి. ఆఫ్‌కోర్స్ ఎవరు చేసినా సక్సెస్ అవుతుంది. కానీ చేయకూడదు అట్లా. అయితే అలా చేసి కూడా సక్సెస్ అయిపోయినాయి. ఎందుకు సక్సెస్ అయినాయి అక్కడ? వాళ్ళు క్లియర్‌గా ఎడిటింగ్ ప్రాసెస్ మేము ఇట్లా చేస్తున్నాము, అట్లా చేస్తున్నామని ఏదో చూపించడం వల్ల అదొక లూప్ హోల్ పట్టుకుని చాలా ఛానల్స్ సక్సెస్ అయినాయి అనమాట. అయితే ఇక్కడ అవ్వని కంటెంట్‌కి కూడా మానిటైజేషన్ అవుతుంది కాబట్టే ఇనాథెంటిక్ అనే కొత్త మాట తీసుకొచ్చి యూట్యూబ్ ఇనాథెంటిక్ అని వస్తే ఆ ఛానల్‌లో గనక మీరు వీడియోస్ డిలీట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఇనాథెంటిక్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది అన్ని వీడియోస్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎట్లా పెడుతున్నారంటే ఏఐ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయనుకోండి, మొత్తం షార్ట్స్, లాంగ్ వీడియోస్ మొత్తం అన్నీ ఏఐయే. వాళ్ళైతే మొత్తం తీసేయాల్సిందే. లేదా ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ అన్నీ మొత్తం తీసేయాల్సిందే. కొంతమంది ఏం చేస్తారు, ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ కొన్ని ఉంటాయి, ఏఐ వీడియోస్ కొన్ని ఉంటాయి, కొన్నేమో వాళ్ళే ఓన్‌గా షూట్ చేసిన వీడియోస్ కొన్ని ఉంటాయి. డివోషనల్ ఛానల్స్‌లో నేను చూసాను ఎక్కువగా ఈ టైప్‌లో చేసినవి. అంటే డివోషనల్ ఛానల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్లేస్‌కి వెళ్లారు, ఒక టెంపుల్‌కి వెళ్లారు. దాన్ని వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం. అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఛానల్స్‌లో. సో, ఆ వీడియోస్ అన్నీ ఉంచి, ఏది మీకు ఏవైతే ఓన్‌గా షూట్ చేశారో అవన్నీ ఉంచి, మిగతావన్నీ మీరు డిలీట్ చేసి రీఅప్లై చేశారనుకోండి, ఒక్కొక్కసారి రీయూజ్డ్ వస్తది. రీయూజ్డ్ వస్తే అపీల్ చేసుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు అన్నీ ఓన్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి.
ఓకేనా. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మీరు మళ్ళీ రీఅప్లై చేసే టైంకి ఆ రోజు నుంచి వెనక్కి 365 డేస్లో మళ్ళీ వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ మెయింటైన్ అవ్వాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేయడానికి కొత్తగా మానిటైజేషన్కి అప్లై చేస్తున్నట్లే ఇది. సో మళ్ళీ వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ ఉంటేనే మీరు మళ్ళీ రీఅప్లై అయితే చేయగలరు అనమాట. సో మీ ఓన్ కంటెంట్ ద్వారా వాచ్ అవర్స్ రావాలి. అది మీ ఓన్ కంటెంట్ ద్వారా వాచ్ అవర్స్ వస్తేనే రీఅప్లై బటన్ హైలైట్ అవుతుంది అండ్ మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇదొకటైతే. ఇంకోటి, ఈ ఛానల్ మరి రీచ్ వస్తుందా, డిలీట్ చేయకుండా రీచ్ వస్తుందా అంటే అది మళ్ళీ కొత్త ఛానల్ అన్నట్లే మీకు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటివరకు మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు వేరే రకంగా పెట్టిన వీడియోస్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఇది కొత్త కంటెంట్ అవుతుంది, మళ్ళీ దానికి కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది రీచ్ రావడానికి. బట్ ఏం కాదు, మీకు కంటిన్యూస్గా మీరు అదే కాన్సెప్ట్లో వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే మళ్ళీ రీచ్ వస్తుంది, అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది వేరే ఛానల్స్ ఎందుకు పెట్టద్దు, ఇందులోనే ఎందుకు పెట్టమంటున్నాను అనేది మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను. అదేంటి అంటే, జరిగింది యాక్చువల్గా ఒక 3 to 4 months బ్యాక్ అనుకుంటా. అసలు ఆవిడ కాంటాక్ట్ అయ్యింది నన్ను అయితే 1 year బ్యాక్, మోర్ దెన్ 1 year బ్యాక్ అనమాట జరిగింది ఇది. ఫస్ట్ ఆవిడకి రీయూజ్డ్ వచ్చిందనమాట. సమ్ రాశి ఫలాలు రిలేటెడ్ ఛానల్ అది. రీయూజ్డ్ అని వస్తే కాంటాక్ట్ అయ్యారు నన్ను. నేను అప్పట్లో సక్సెస్ అయిపోతున్నాయి అపీల్స్. అంటే ఇన్ని రూల్స్ అయితే లేవు, లైక్ ఇమేజెస్ రిపీట్ చేయకూడదు, ఈ రూల్ కూడా ఏం లేదు అప్పట్లో. అయితే ఆ ఛానల్ రీయూజ్డ్ వస్తే నేను అపీల్ చెప్పానమాట. అపీల్ చేపించాను, అది సక్సెస్ అయ్యింది, మానిటైజేషన్ అయిపోయింది 1.5 year బ్యాక్. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే, అప్పటి వరకు చాలా బాగా వచ్చినాయి వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ సబ్స్క్రైబర్సే వచ్చారు. కరెక్ట్గా నెంబర్ అయితే గుర్తులేదు నాకు ఆ ఫస్ట్ ఛానల్కి. అయితే ఆవిడ ఏం చేశారు, వ్యూస్ రావట్లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సీరియల్ కంటెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పి, రెవెన్యూ కోసం అని చెప్పి సేమ్ ఆవిడ ఎట్లయితే చేస్తున్నారో అదే విధంగా వీడియోస్ చేసి బ్యాక్గ్రౌండ్లో సీరియల్స్ పెడుతున్నారు. సడన్గా ఒకరోజు స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఛానల్ రిమూవ్ అయిపోయింది. సరే అపీల్ చేసినా రాలేదు. ఎందుకు అంటే ఆవిడ చెప్పారు మొత్తం ఇట్లా పెట్టాను, వాళ్ళకేం ప్రాబ్లం రాలేదని చెప్పి పెట్టాను అని చెప్పి. సరే అది అయిపోయింది, రాలేదు ఆ ఛానల్. ఆవిడ ఏం చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. మొత్తం అన్నీ ఆ ఫోన్లో నుంచి కంప్లీట్గా డిలీట్ చేస్తారు, మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారు ఆ ఫోన్లో నుంచి. అదే ఛానల్ కూడా రిమూవ్ చేసేసి ఇంకో ఛానల్ అప్పుడే స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత అదే 3 to 4 months బ్యాక్ కాంటాక్ట్ అయ్యారని చెప్తున్నాను కదా. అప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు ఆవిడ ఆల్రెడీ అపీల్ చేసేసారు. ముందు నేను అపీల్ చెప్పాను కదా, సో అపీల్ చూసుకుని దాని ద్వారా చేసేసుకున్నారు. కరెక్ట్గానే చేశారు అపీల్, కానీ ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయ్యేసరికి అప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు. నాకు మొత్తం అన్నీ గుర్తొచ్చినాయి. అప్పుడు ఇట్లా జరిగింది మీరే కదా అంటే, వాయిస్ని బట్టి గుర్తుపట్టచ్చు, అండ్ ఆవిడ చెప్పిన పేరుని బట్టి గుర్తుపట్టచ్చు, వాళ్ళు చేసే ఎడిటింగ్ని బట్టి. ఎందుకంటే చాలా ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉంటాయన్నమాట కొన్ని వీడియోస్. అలా ఆవిడ చేసుకుని వచ్చారనమాట వీడియోస్. మళ్ళీ అపీల్ ఫెయిల్ అయింది. సరే ఫెయిల్ అయ్యేసరికి సరే చూద్దాము, నెక్స్ట్ టైం మళ్ళీ రీఅప్లై చేసి చూద్దాము, మళ్ళీ ఈసారి ఏమన్నా వస్తే కనుక మళ్ళీ అపీల్ చేసి చూద్దాం అనేసి దాన్ని పక్కన పెట్టాను. ఈలోపు ఆవిడ ఏంటంటే, ఈ ఛానల్కి ఏంటి, సెకండ్ ఛానల్కి ఆల్రెడీ 1,00,000 పైన అయిపోయారు సబ్స్క్రైబర్స్, దీన్ని వదులుకోవాలని లేదు, వ్యూస్ బాగా వస్తున్నాయి. సరే ప్రస్తుతాన్ని దాన్ని పక్కన పెట్టి వీడియోస్ పెడుతూనే ఉన్నారు. మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలి కదా మరి 3 months తర్వాత అయినా సరే. ఈలోపు ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తారు, థర్డ్ ఛానల్ చేసి అందులో పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు ఏమైంది, ఇక్కడ ఇష్యూ రిజాల్వ్ అవ్వనే లేదు. ఈ రెండో ఛానల్ సర్కంవెన్షన్ పాలసీ కింద పోయింది. ఎందుకు పోయింది సర్కంవెన్షన్ పాలసీ కింద? ఆల్రెడీ ఒక ఛానల్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద 1 year బ్యాక్ పోయింది కదా. ఎందుకు పోయింది, ఎలా తెలిసింది అంటే, వాయిస్ ఓవర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఛానల్లో ఉన్న వాయిసే ఈ ఛానల్లో కూడా ఉంది, ఈజీగా తెలుస్తుంది. ఒక హ్యూమన్ అయ్యి ఉండి ఇప్పుడు నాకు కొంతమంది మెసేజెస్ పెడుతూ ఉంటారు. నార్మల్ మెసేజెస్ పెట్టారనుకోండి, నార్మల్ మెసేజెస్ అయితే మనం గుర్తుపట్టలేకపోవచ్చు. బట్ వాయిస్ మెసేజెస్ పెట్టారనుకోండి, నేను ఎక్కువగా ఎవరితో అయితే మాట్లాడున్నానో ముందు కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో కూడా, అంటే లైక్ రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కానివ్వండి, మానిటైజేషన్ ప్రాసెస్లో కానివ్వండి, ఎక్కువ సార్లు విన్నప్పుడు నాకు ఆ వాయిస్లు గుర్తుండిపోతాయి. ఎవరికైనా సహజం అది. అలాంటిది మరి ఆటోమేటిక్ సిస్టమ్కి ఇంకా ఈజీగా గుర్తుంటాయి కదా. సో అక్కడ వాయిస్ వల్ల ఇంకా వేరే ఏమీ లేదు. ఆవిడ అసలు కంప్లీట్ డిఫరెంట్గా చేస్తున్నారు వీడియోస్ కూడా. సర్కంవెన్షన్ పాలసీ కింద పోయింది ఛానల్. ఏంటంటే వాయిస్ డిటెక్షన్, ఏది 1 year తర్వాత. చూడండి మరి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు అందుకే మీరు ఈ ఛానల్ని వదిలేసి లేకపోతే డిలీట్ చేసి వేరే ఛానల్ పెట్టకండి.
ఈ ఛానల్లో ఉన్న ఇష్యూ రిజాల్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఛానల్ ఎఫెక్ట్ ఆ ఛానల్ పైన పడవచ్చు, చెప్పలేం మనం. ఏఐ ద్వారా ఏమైనా జరగవచ్చు. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు తొందరపడిపోయి డిలీట్ అయితే చేయకండి. డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఏం చేసినా సరే ఇదే ఛానల్లో చేయండి. అనవసరమైన వీడియోస్ అన్నీ తీసేసి కరెక్ట్ వీడియోస్తో వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు రీఅప్లై అనేది చేసుకోవచ్చు. హ్యాపీగా మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే నేను ఒడ్డు నుండి సలహాలు ఇవ్వడం ఈజీగానే ఉంది, ఆ పడే వాళ్ళకి అది తెలుస్తుంది. కానీ తప్పట్లేదు, ఏం చేస్తాం ఇంకా. అన్ని మెసేజెస్ అంతమంది వస్తున్నారు అసలు ఇన్ఆథెంటిక్ వచ్చిందని చెప్పి. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, మరి ఏం చేయను, ఇది డిలీట్ చేసేసి వేరే ఛానల్ పెట్టుకోనా అనేసి అడుగుతున్నారు. అసలు డిలీట్ చేయడం అనేది కరెక్ట్ ఇదే కాదు. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా. అందుకే ఒక వీడియో చేసేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకు డిలీట్ చేయొద్దు లేకపోతే ఎందుకు వేరే ఛానల్ పెట్టొద్దు అంటున్నాను అనేసి. సో మీకు ఒక ఛానల్లో ఇష్యూ వచ్చిందంటే అది ఖచ్చితంగా రిజాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఛానల్స్ ఇట్లాగే పోయినాయి. ఒక ఆవిడకైతే 3 ఛానల్స్ ఉన్నాయి. ఆ 3 ఛానల్స్ ఒకటి ఉన్నట్లుంది, ఇంకా పోలేదు అది. ఒకటేమో ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చింది, ఒకటేమో సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి వచ్చింది. ఇంకో ఛానల్ వేరే డివైస్లోకి మూవ్ చేసుకున్నారు, ఇంకా ప్రస్తుతానికి రాలేదు. దానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే వాయిస్ సేమ్ ఉంటుంది కదా, మేబీ టైం పట్టొచ్చు అంతే. సో అట్లా ఉంటుంది అనమాట యూట్యూబ్తో. సో మీరు ఎప్పుడైనా సరే ఇదే ఛానల్ని కంటిన్యూ చేస్తూ ఇదే ఛానల్లో ఇష్యూ రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో డౌట్, ఇప్పుడు యాడ్సెన్స్లు సేమ్ ఉంటాయి కదా కొంతమంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, ఒక ఛానల్కి ఇట్లాగే జరిగింది ఇది 1 year బ్యాక్ అని చెప్పి. ఆవిడకి మొత్తం 3 ఛానల్స్కి మూడో ఛానల్ అవ్వలేదు సారీ, రెండు ఛానల్స్కి కూడా 2 వేరే వేరే యాడ్సెన్స్లు ఉన్నాయి. 2 కంప్లీట్ డిఫరెంట్ యాడ్సెన్స్లే అయినా సరే తెలిసిపోయింది. ఇక్కడ మరి సేమ్ యాడ్సెన్స్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 2 యాడ్సెన్స్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఇట్లా ఇష్యూ వచ్చినప్పుడు, ఒక ఛానల్కి ఇష్యూ వచ్చిందంటే రెండో ఛానల్కి 15 days to 1 month గ్యాప్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా, సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి. మరి ఏం చేయాలి అంటే మనం చేయగలిగింది మనం చెయ్యాలి. ఆ ఇష్యూ అది అయినా పోతుంది అయినా రాదు అని కూడా మనం ఏం చెప్పలేము. ఒకవేళ మీరు కనుక 2 ఛానల్స్కి ఒకటే యాడ్సెన్స్ కనుక కనెక్ట్ చేసుకుని ఉండుంటే ఒక ఛానల్కి మార్చేసేయండి. మీది ఏదైతే ఇష్యూ ఉంటుందో ఛానల్, ఆ ఛానల్ది మార్చేసేయండి సరిపోతుంది. అంటే కాకపోతే అది మార్చడానికి కుదరదు అనుకోండి, ఎందుకంటే చేంజ్ ఆప్షన్ రాదు కదా. మానిటైజేషన్ పోకముందు అయితే కనుక ఇష్యూ వచ్చే ఛానల్ మీరు మార్చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు వేరే ఛానల్ ఉంటుంది కదా దానికైనా యాడ్సెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ మన ఎర్న్ ఆప్షన్లో చేంజ్ అని ఉంటుంది కదా, యువర్ యూట్యూబ్ పార్ట్నర్ దగ్గర చేంజ్ అని ఉంటుంది. ఆ చేంజ్ క్లిక్ చేసి మీరు మళ్ళీ చేంజ్ అసోసియేషన్ అన్నట్లు అనమాట, అది వేరే మెయిల్తో వేరే పేరుతో యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకుని చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పేరుతో యాడ్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ పేరుతో ఆల్రెడీ ముందే ఎవరో యాడ్సెన్స్ ఉంది అంటే, ఇప్పుడు మనుషులు సేమ్ ఉండొచ్చు కదా, పేర్లు సేమ్ ఉండొచ్చు కదా, సేమ్ సర్నేము సేమ్ పేరు ఉండొచ్చు. ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు ఫెయిల్ అవుద్ది ఇక్కడ. అండ్ ఫెయిల్ అయిందనుకోండి మళ్ళీ 32 days వెయిట్ చేయాలి మానిటైజేషన్ కోసం, చేంజ్ ఆప్షన్ రావడానికి. ఇట్లాంటి ట్విస్ట్లన్నీ చాలా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని చేయండి ఇదొకటి. అండ్ వేరే వేరే యాడ్సెన్స్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఒక ఛానల్ పోతే అంటే జస్ట్ సేవ్ అయిపోద్దని చెప్పలేం కానీ, బట్ ఫోన్లో నుంచి కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. లేదు అంటే ఈ మెయిల్ ఐడి లేని ఫోన్లోకి మూవ్ చేయండి ఆ ఛానల్ని. మూవ్ చేయడం అంటే ఇది మొత్తం డిలీట్ చేసేసి ఫోన్లో నుంచి రిమూవ్ చేసేసి. రిమూవ్ ఎలా చేయాలనే డౌట్ మీకు చాలామందికి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. రిమూవ్ ఎలా చేయాలంటే ఆ మెయిల్ ఐడిని మీరు ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఫోన్లో సెట్టింగ్స్ అని ఒక యాప్ ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్స్ అండ్ అకౌంట్సో లేదా ఒట్టి అకౌంట్సో ఉంటుంది. అకౌంట్స్కి వెళ్ళిన తర్వాత గూగుల్కి వెళ్ళి గూగుల్లో క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడీస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేస్తే పైన 3 dots ఉంటాయి కదా, 3 dots క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోంచి కంప్లీట్గా రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. కొంతవరకు సేఫ్, కంప్లీట్ సేఫ్ అని చెప్పలేం కానీ కొంతవరకు అయితే సేఫ్ అనమాట. సో అది ఈ విధంగా చేయండి. అండ్ ఇంకా ఈ విషయంలో ఎన్ని రాసుకున్నానో పాయింట్స్ ఆ మొత్తం మళ్ళీ మర్చిపోకుండా ఒక చిన్న పాయింట్ కూడా మళ్ళీ దీని నుంచి డౌట్ ఏది రాకూడదు, మొత్తం డౌట్స్ క్లారిఫై అయిపోవాలని చెప్పి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. ఒకవేళ ఇక్కడ రిప్లై రాకపోయినా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాల్స్ అయితే ఎవరు చేయొద్దు, వాట్సాప్ అయితే చేయండి ఒకవేళ నేనేమన్నా మిస్ చేసి ఉంటే.